నిజామాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. అయితే ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రైల్వే కమాండ్ బ్రిడ్జ్ కింద వర్షపు నీటిలో ఒక ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. అయితే బస్సు దిగేందుకు కూడా వీలు కాలేదు. బస్సు మొత్తం కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. అయితే ఆ వరదలో నుంచి బయటికి వచ్చేందుకు కొందరు ఈత కొడుతూ గట్టుకు చేరుకున్నారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక రైల్వే కమాండ్ బ్రిడ్జ్ కింద వర్షపు నీరు భారీగా చేరింది. వర్షాల కారణంగా వర్షపు నీరులో బస్సు ఇరుక్కుపోయింది. బస్సు స్టార్ట్ అవ్వడం లేదు. ఇంజన్ పూర్తిగా మునిగిపోయింది. సుమారుగా మనకు పై భాగం గ్లాస్ పై నుంచి పై భాగం తప్ప ఏమీ కూడా కనపడడం లేదు. కింద టైర్లు మొత్తం మునిగిపోయాయి. ఇంజన్ పూర్తిగా మునిగిపోయింది. అయితే కేవలం ఆ పై భాగం మాత్రమే కనబడుతోంది. బస్సు ఆ నీటిలో చిక్కుకుపోయింది. అయితే ప్రయాణికులు బయటికి వచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. అయితే బయటికి వచ్చేందుకు తమ ప్రాణాలు నిలుపుకునేందుకు వారంతా కూడా ఈత కొడుతూ బయటకు వచ్చిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ సర్కిల్లో మీకు కనబడుతోంది. బస్సులో దిగి ఈత కొడుతూ వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. దీనికి సంబంధించి మాతో పాటుగా మరింత సమాచారం ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? ఆ బస్సు ఎక్కడి నుంచి ప్రయాణిస్తోంది? అంటే అంత ప్రమాద పంచుల్లో కూడా ఆ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వహించారని చెప్పొచ్చా? ఇంకా ఏదైనా ఘటన జరిగి ఉండేది వాస్తవానికి? అది ఇంకా కనుక ముందుకు వెళ్ళి ఉంటే అది మరొక రకంగా ఉండే సిచ్యువేషన్. చాలా ప్రమాద గంటికలు మోగిస్తూ అక్కడ అంత నీరు చేరుకున్నా కూడా ఆ డ్రైవర్ ఎందుకు ముందుకు కొనసాగించాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? మనోజ్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే కమాండ్ వద్ద బస్సు ఇరుక్కుంది. ఆ ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా నిజామాబాద్ నగరంలో కుండపోతగా వర్షం కురిసిన నేపథ్యంలో రైల్వే బ్రిడ్జి వద్ద ఒక్కసారి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ వరద నీరు చేరిన క్రమంలో ఆర్మూర్ నుండి నిజామాబాద్ బస్ స్టాండ్ కు వస్తున్న బస్సు ఒక్కసారిగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాంతానికి రావడం, బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందారు. వారు బయటకు వెళ్లేందుకు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చిన ఘటన మనం ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్పొచ్చు. ఎందుకంటే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద నీరు ఆ ప్రాంతంలో లోతట్టు ప్రాంతం, అది ఆర్ఓబి అంటే రైల్వే బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ కావడం, దానికి అంతటి కూడా నీళ్ళని ఆ ప్రాంతానికి వచ్చి చేరుతున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆ ప్రాంతానికి బస్సు అక్కడ ఆగిపోయిందని చెప్పొచ్చు. బస్సులో ఉన్న ప్రయాణికులు మాత్రం మిక్కుమిక్కుమంటూ ఈత కొట్టుకుంటూ బయటకు వెళ్ళిన ఘటన మనం ఏమైనప్పటికీ ఆ బస్సు ఎక్కడి నుంచి వస్తోంది? అయితే బస్సు ఆర్మూర్ నుండి నిజామాబాద్ బస్ స్టాండ్ కు వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ బస్ స్టాండ్ కు సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్, అది ఆ అండర్ బ్రిడ్జ్ కారణంగా భారీగా నీళ్లు వరద చేరడంతో ఆ బస్సు అక్కడ ఇరుక్కుందని చెప్పుకోవచ్చు. మనం రైట్, ఆ బస్సు ఇరుక్కునే సమయంలో ప్రయాణికులు ఎంతమంది ప్రయాణిస్తున్నారు? బస్సులో ఎంతమంది ఉన్నారు? మన బస్సులో ఆర్మూర్ నుండి నిజామాబాద్ వస్తున్న బస్సులో సుమారు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో భారీగా వరద నీరు రావడం, ఆ ప్రాంతానికి కొంతమంది కంటేశ్వర ప్రాంతంలో దిగిపోవడం, మరికొంతమంది బస్ స్టాండ్ కు వెళ్లే క్రమంలో సుమారు 30 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 30 మంది కూడా ఒక్కసారిగా బస్సు ఆగిపోవడంతో 30 మంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అక్కడి నుండి మేము బయటపడాలి, ఎందుకంటే బస్సు ఆగిపోవడంతో మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ప్రాణ భయంతో బయటకి ప్రయాణికులు అయితే వెళ్తున్న క్రమం మనం చూసుకోవచ్చు. ఆ క్రమంలోనే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా క్లియర్ గా తెలుస్తోంది. అక్కడ చాలా వరద నీరు చేరుకుని అయినప్పటికీ ఆయన సాహసించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు, అక్కడ ఇరుక్కుంది. సరే, ఓకే, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వారిని రక్షణ చర్యలు చేపడుతున్నారా? అక్కడ తరలించారా? బస్సు తొలగించారా? అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని సేఫ్ జోన్ తరలించారా? అయితే మనోజ్, అక్కడ ఉన్న ప్రయాణికులను మాత్రం సేఫ్ గా పోలీసులు బయటికి తీశారు. దానికి అందరికి సంబంధించి బస్సు మాత్రం ఆ నీటిలో ఇరుక్కపోయింది. దానికి అందరికి సంబంధించి భారీగా వరద నీరు తగ్గిన తర్వాతనే బస్సును బయటకు తీసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆ ప్రాంతంలో ఎందుకంటే భారీగా వర్షం పడడం కారణంతో ఆ కాలువ ఏదైతే డ్రైనేజీ ఒక్కసారిగా నిండిపోవడం, ఆ నీరంతా కూడా అక్కడికి చేరడం, దానికి అంతా కూడా బస్సు ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటకు తీశారు పోలీసులు. అదే కారణంలో కూడా ఎలాంటి ప్రమాదం అయితే ప్రయాణికులకు చోటు చేసుకోలేదు. అందరూ కూడా సురక్షితంగా బయటకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. మనోజ్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తం మీద నిజామాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. ఈ రోజు కూర్చున్నటువంటి ఈ వర్షం కారణంగా నిజామాబాద్లోని రైల్వే కమాండ్ బ్రిడ్జ్ కింద చాలా భారీగా వరద నీరు చేరింది. అయితే ఆర్మూర్ నుంచి నిజాం వైపుగా వస్తున్నటువంటి ఆ బస్సు ఆ అండర్ బ్రిడ్జ్ నుంచి రావాల్సి ఉంటుంది, రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి రావాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో చాలా వర్షపు నీరు చాలా ఎక్కువగా ఉంది. అక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేవలం ఇటువైపే కాదు, ఈ వర్షపు అటువైపు కూడా ఉండి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా వహించని చెప్పొచ్చు. అంతటి సాహసోపేతమైన చర్యలు చేయకుండా ఉండాల్సింది ఆయన.
కానీ ఆయన ఏం కాదులే పోతుందని తేలికపాటుగా వర్షపు నీరుని కొట్టి పారేసి ఆయన ముందుకు బస్సును కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ఆయన ముందుకు రాగానే పూర్తిగా కూడా ఇంజన్ మునిగిపోయింది, బస్ ఆఫ్ అయిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా కూడా బస్ ఆన్ అవ్వలేదు. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరిమంటూ బయటికి దిగి వచ్చే ప్రయత్నం చేశారు. కొంతమంది ఈత కొడుతూ సురక్షిత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికైతే నిజామాబాద్లో జరిగినటువంటి ఈ ఘటన పోలీసులు అక్కడికి చేరుకొని సురక్షితంగా ప్రయాణికులందరూ కూడా బయటికి తీశారు. కానీ డ్రైవర్ మాత్రం ఆ రకంగా సాహసం చేయకుండా ఉండాల్సి ఉండేది. నిజామాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. అయితే ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రైల్వే కమాండ్ బ్రిడ్జ్ కింద వర్షపు నీటిలో ఒక ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. అయితే బస్సు దిగేందుకు కూడా వీలు కాలేదు. బస్సు మొత్తం కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. అయితే ఆ వరదలో నుంచి బయటికి వచ్చేందుకు కొందరు ఈత కొడుతూ గట్టుకు చేరుకున్నారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక రైల్వే కమాండ్ బ్రిడ్జ్ కింద వర్షపు నీరు భారీగా చేరింది. వర్షాల కారణంగా వర్షపు నీరులో బస్సు ఇరుక్కుపోయింది. బస్సు స్టార్ట్ అవ్వడం లేదు, ఇంజన్ పూర్తిగా మునిగిపోయింది. సుమారుగా మనకు పై భాగం ఆ గ్లాస్ పై నుంచి పై భాగం తప్ప ఏమీ కూడా కనబడడం లేదు. కింద టైర్లు మొత్తం మునిగిపోయాయి, ఇంజన్ పూర్తిగా మునిగిపోయింది. అయితే కేవలం ఆ పై భాగం మాత్రమే కనబడుతోంది. బస్సు ఆ నీటిలో చిక్కుకుపోయింది. అయితే ప్రయాణికులు బయటికి వచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. అయితే బయటికి వచ్చేందుకు తమ ప్రాణాలు నిలుపుకునేందుకు వారంతా కూడా ఈత కొడుతూ బయటకు వచ్చిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ సర్కిల్లో మీకు కనబడుతోంది. బస్సులో దిగి ఈత కొడుతూ వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. దీనికి సంబంధించి మాతో పాటుగా